అల్లూరి జిల్లా సీలేరు డొంకరాయి మెయిన్ డ్యాం వద్ద మొసలి కలకలం రేపింది. సీలేరు జెన్కో ఉద్యోగులు పరుగులు పెట్టారు. విషయం ఆ నోట ఈ నోట బయటకు తెలిసింది. అందరూ గుండెలు పట్టుకున్నారు. వారిలో కొంతమంది ధైర్యం చేశారు. అలాగే వదిలేస్తే అది జనాలపైకి వచ్చే అవకాశం ఉంది. దీంతో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. తాళ్ల సాయంతో నెమ్మదిగా దాని నోటికి కళ్ళెం వేశారు. రిజర్వాయర్లోకి విజయవంతంగా పంపేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీలేరు రిజర్వాయర్ నుండి డ్యాం గట్టుపైకి వచ్చిన మొసలి అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేసింది. మొసలిని చూసిన జెన్కో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎలాగైనా దాన్ని మళ్లీ నీటిలోకి పంపకపోతే జనాలపై పడే అవకాశం ఉందని భావించారు. మొసలి హడావిడి చూసి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ధైర్యం చేసిన ఏపీ జెన్కో హోంగార్డులు రామన్న దొర, రమేష్, రాంబాబు, జెన్కో ఫోర్మ్యాన్ రమణలు ముందుకొచ్చారు. ఆ తర్వాత మొసలిని కట్టడి చేసేందుకు 2 గంటలు శ్రమించారు. తాళ్లతో దూరం నుంచి నోటికి కళ్ళెం వేసే ప్రయత్నం చేశారు. సక్సెస్ఫుల్గా తాడును నోటికి కళ్ళెం వేసి ఆ మొసలిని తిరిగి రిజర్వాయర్లోకి పంపారు జెన్కో ఉద్యోగులు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీలేరులో మొసళ్లు తిరుగుతున్నాయని గత కొంతకాలంగా జాలర్లో అంటూనే ఉన్నారు. ఈ క్రమంలో మొసలి కనిపించడంతో సీలేరులో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు.